వీడిని అడిగితే వాడు నరకానికి పోతాడంటాడు, వాడిని అడిగితే వీడు నరకానికి పోతాడంటాడు. పోనీ ఇవన్నీ డిఫరెంట్ శాఖలు, వేరు వేరే నమ్మకాలు అనుకుందాం. మళ్ళీ మన దేశంలోనే ప్రొటెస్టెంట్ బైబిల్ ఫాలో అవుతున్న వీళ్ళందరిలో కూడా ఏకాభిప్రాయం లేదు. యేసు దేవుని కుమారుడు, దేవుడు అనే దాంట్లో వీళ్ళకి భేదాభిప్రాయాలు ఉన్నాయి. ఇప్పుడు పిడి సుందరం తీసుకుంటే మిగిలిన క్రైస్తవులందరినీ తిడతాడు, వీళ్ళందరూ తప్పు బోధకులు అంటాడు. అలాగే రంజిత్ తోఫిర్ కూడా పిడి సుందరం సాధారణ ప్రతినిధి అంటాడు. ఆయన ఈయన తిడతాడు, ఈయన ఆయన్ని తిడతాడు. ఒకరికొకరు కుమ్ములాటలు. ఎవరిని గదించినా మిగిలిన వాళ్ళందరూ నరకానికే పోతారంటారు. కాబట్టి మీరు ముందు హిందువుల దగ్గరికి వెళ్ళి మీరు మతం మారండి నరకానికి పోతారని బెదిరించే ముందు మీ క్రైస్తవుల్లో ఎవరు స్వర్గానికి పోతారో ఎవరు నరకానికి పోతారో మీరు తేల్చుకోండి ముందు. ఆ తర్వాత హిందువుల దగ్గరికి వెళ్దాం. క్రైస్తవ బోధకుల మధ్య ఎంత వాగ్యుద్ధం జరుగుతుంటే బైబిల్లో ఉన్న తండ్రి కొడుకులు ఏం చేస్తున్నట్టు? ఎవరో ఒకళ్ళు వచ్చి సమస్య పరిష్కారం చేయాలి కదా. వీళ్ళు చెప్తున్నది కరెక్టు, వీళ్ళు చెప్తున్నది కరెక్టు, అందరూ వీళ్ళని ఫాలో అవ్వండి.